హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. అతను నిజ జీవితంలో రియల్ స్టార్. అతను చాలామందికి అర్థం కాడు. అందరి లెక్క అతని నిజ జీవితంలో, అందున రాజకీయ జీవితంలో ఆయనకు పెద్దగా నటించడం రాదు. సహజంగానే సిగ్గరి. కెమెరా ముందు కూడా చాలాసార్లు సిగ్గుతో మొహమాట పడి కొంత గ్యాప్ తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అతను అంతే, భ్రమల్లో ఉన్నాడు. వాస్తవంలో జీవిస్తుంటాడు. అందుకే అంత ఈజీగా ఎవరికి అతను అర్థం కాడు. ఎక్కడ హెచ్చాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలిసినవాడు. భేషజాలు ఉండవు, ఆర్భాటాలు నచ్చవు, సింపుల్గా జీవించేస్తుంటాడు. అందుకే అతను 3 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. మనస్సులు కలవనప్పుడు దూరంగా ఉండడమే బెటర్ అనుకునే మనస్తత్వం. అతని గురించి తెలియని వాళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటూ వెటకారం చేస్తారు, రాజకీయ అస్త్రంగా వాడుకుంటారు. కానీ విడాకులు తీసుకున్న మాజీ భార్యలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన్ని ఒక్క మాట కూడా అనటం మనం ఎక్కడా విని ఉండం. అతన్ని అర్థం చేసుకోలేనప్పుడు విడివిడిగా ఉండడమే బెస్ట్ అనే వారికి ఆర్థిక సహాయం చేతునిచ్చి విడిపోయాడే తప్ప ఎప్పుడూ వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. మనం వినలేదు, వారిని తక్కువ చేసింది లేదు. మనం ఒడ్డు నిలబడి ఎన్నైనా చెప్తాం, అనుభవించేవాడికి ఆ బాధ తెలుస్తుంది. జనానికి అదేం పట్టదు. ఆ మాటకు వస్తే అవసరం కూడా లేదు. అన్న మెగాస్టార్ ప్రజారాజ్యం పెడితే అందరిలాగే ఆయన రాజకీయంలోకి వచ్చాడు. యువరాజ్యం పగ్గాలు చేపట్టాడు. అన్న పెట్టిన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేస్తే బాధ ఉన్నా తనకు జీవితాన్ని ఇచ్చిన అన్నను ఒక్క మాట అనలేదు. జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఖర్చు అవుతున్నా పంటి కింద దాచుకొని 10 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. జనం మంచోళ్ళు, జనం అమాయకులు, జనం తెలివైనోళ్ళు. నిజాన్ని నిదానంగా అర్థం చేసుకుంటారు. తనకు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదనుకుంటూనే ముందుకు సాగుతున్నాడు. పైగా రొటీన్ రాజకీయాలకు అలవాటు పడిన వారికి ఆయన అస్సలు అర్థం కాడు. ప్యాకేజ్ స్టార్ అని అతన్ని అంటే గిట్టని వారు, అతనిపై కోపం ఉన్నవారు దత్తపుత్రుడు అని, అతని వల్ల నష్టపోతున్న వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన టైటిల్తో ఆయన విమర్శిస్తూ ఉంటారు. ఆయన మౌనంగా బాధపడుతుంటారు కానీ పెద్దగా పట్టించుకోరు. మనస్సాక్షిని నమ్ముకోవడమే అతని బలం. మనం నిజాయితీగా ఉన్నాం, ఎవడేమనుకుంటే మనకేం, మనల్ని ఎవడరా ఆపేది అంటూ ఆయన దూసుకెళ్తూనే ఉంటాడు. కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూనే ఉంటాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం అతడే. టీడీపీతో బీజేపీ చేతులు కలపడంలో అతని కృషి చాలా ఉంది. జన సైనికులు, అభిమానులు అంటున్నట్లు ఇంకో 20 సీట్లు అధికంగా అడగవచ్చు. చంద్రబాబు కూడా తప్పని స్థితిలో అంగీకరించే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అతను జెంటిల్మెన్, అడగలేదు. తనేమిటో, తన బలం ఏమిటో తనకు బాగా తెలుసు. కార్యకర్తలు అంతే, అభిమానంతో అలా మాట్లాడుతుంటారు. వాస్తవంలో మనం ఉండాలనేది, నిర్ణయాలు కూడా అదే దిశలో ఉండాలనేది అతని మాట. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అతన్ని 2 చోట్ల ఓడించారు. రాజోలు 1 సీటు గెలిస్తే అతను కూడా వెళ్ళి అధికార పార్టీలో చేరిపాడు. అప్పుడు కార్యకర్తలు, విశ్లేషకులు అతన్ని అవమానిస్తూ మాట్లాడారు, కానీ గెలుపులో సహకరించలేదు. ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ గెలిచే కన్నా గెలిచే సీట్లు తీసుకొని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడమే అతని లక్ష్యం. అందుకే 24 సీట్లకే పరిమితం అయ్యాడు. తీరా బీజేపీతో కలిసి సీట్ల కేటాయింపులో తనకు తాను తగ్గించుకున్నాడు. తన పార్టీకి కేటాయించిన సీట్లు 3 సీట్లు బీజేపీకి ఇచ్చేశాడు. ఓ ఎంపీ సీటు కూడా వారికి వదిలేశాడు. నిజానికి బీజేపీ కన్నా జనసేనకే బలం ఎక్కువ. బీజేపీ తీసుకున్న 10 సీట్లు వారి ఓటింగ్ బలాన్ని చూస్తే చాలా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. కాకపోతే వారి చేతిలో కేంద్రంలో అధికారం ఉంది. ఎన్నికల్లో ఇక్కడ అధికార పార్టీ ఇచ్చేసే అక్రమాలను అడ్డుకోవాలంటే కేంద్ర సహకారం అవసరం. ఎందుకంటే రాజకీయాలు బస్టు పట్టిపోయాయి, ఎవరిని ఏమీ అనలేం. ఆ సంగతి అతనికి బాగా తెలుసు. అధికారంలో ఉన్న పార్టీని దించడమే అతని ప్రధాన లక్ష్యం. అందుకే ఆయన త్యాగానికి సిద్ధమయ్యారు. పెద్ద మనసుతో ఒక అడుగు వెనక్కి వేశారు. అంత మాత్రాన ఆయన చరిష్మా తగ్గేదేం లేదు. తగ్గినా తాత్కాలికమే. భవిష్యత్తులో ఖచ్చితంగా అతను ఒక చరిత్ర సృష్టిస్తాడు. చెప్పుకునే స్థాయి సంచలనం సృష్టిస్తాడు. చరిత్రలో ఖాయంగా నిలిచిపోతాడు. అన్నకన్నా బెటర్గా ఇది మాత్రం నిజం. నచ్చేసావు పవర్ స్టార్, నిజంగా నచ్చేసావు.